జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. జై గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము జ్ఞాన సముపార్జనలో భాగంగా శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులు పరశురాముడికి తెలియజేస్తున్న జ్ఞాన మార్గంలో సబ్ పార్ట్గా ఆత్మదర్శనం గురించి మనము మాట్లాడుకుంటున్నాం. అష్టావక్రునికి జనక మహారాజుకు జరిగిన సంవాదం ఇది. ఇంతకుముందు చేసుకున్న వీడియోకు కొనసాగింపు. ఇంతకుముందు చెప్పిండు మహారాజు ఏమనంటే, నేను మహదానందమును, ఇది ఉత్తమ అధికారిగా ఉన్న నా స్థితి. మధ్యమ అధికారులకు క్రమంగా శాస్త్రాలు చదవటం వల్ల, ప్రవచనాలు వినటం వల్ల ధ్యాన స్థితి కలిగి తర్వాత జ్ఞానోదయం అవుతుంది. ఇక అవధులకు ఎన్నో జన్మలు గడిస్తే గాని జ్ఞానం రాదు. అధములకు కుమారా జాగ్రత్తావస్థలో కలిగే సమాధుల వల్ల ప్రయోజనం లేదయ్యా. దారిన పోతున్నప్పుడు కలిగే నిర్వికల్పం కూడా సోహం అని సవికల్ప కానంతం వరకు నిష్ప్రయోజనమే. దానివల్ల అజ్ఞానం నశించదు. నిర్వికల్పం అంటే కేవలం జ్ఞానం మాత్రమే. అది ఎప్పుడు సవికల్ప కాలంలో కూడా భాషిస్తూనే ఉంటుంది. అయినప్పటికీ వికల్పాలతో కప్పబడి ఉంటుంది కాబట్టి భాషించినట్లుగా ఉంటుంది. అద్దం ఎదురుగా వస్తువులున్నాయి. అప్పుడు అద్దంలో వస్తువులు ప్రతిబింబాలే కనిపిస్తాయి. అంతేగాని అద్దం కనపడదు. ఎదురుగా ఉన్న వస్తువులను తీసేస్తే అద్దం కనిపిస్తుంది. అలాగే వికల్పాలు గనకపోతే పూర్వమే ఉన్నది, మనము లేదు అనుకున్నది అయిన పరమాత్మ స్వరూపము సంభాషిస్తుంది. అప్పుడు జ్ఞానం జ్ఞేయం ఒకటే అని తెలుస్తుంది. అష్టావక్ర, నీకు ఇంతవరకు ఆత్మ విజ్ఞాన క్రమాన్ని చెప్పానయ్యా. నువ్వు విన్న దాన్నంతటినీ మళ్ళీ ఒకసారి విచారించు, ధ్యానం చెయ్యి. సోహం అతడే నేను, ఆ పరమాత్మయే నేను. జీవాత్మ పరమాత్మ ఒకటే అని తెలుసుకొని నీ జన్మను తరింప చేసుకో అన్నాడు జనక మహారాజు. అష్టావక్రుడు ఆశ్రమానికి వెళ్ళి ఆ తత్వాన్ని శోధించి సాధించి జీవన్ముక్తుడైనాడు అంటూ చెప్పడం జరిగింది. అప్పుడు పరశురాముడు మళ్ళీ అడుగుతున్నాడు, అష్టావక్రుడికి సుషుప్తి సమాధి స్థితుల గురించి వివరించి ఆత్మ విజ్ఞానాన్ని బోధించాడు జనక మహారాజు అని దత్తాత్రేయ ప్రభులు తన శిష్యుడైన పరశురాముడికి వివరించాడు. అప్పటికైనా అతని అనుమానాలు తీరినాయా? ఆ తర్వాత ఏం జరిగింది అంటూ ప్రశ్నించాడు. జనక అష్టావక్రుల సంవాదాన్ని వివరించిన తర్వాత దత్తాత్రేయ ప్రభులు అంటున్నాడు, పరశురామ, ఈ రకంగా ఆత్మస్వరూపిణి అయిన పరాచితిని గురించి తెలుసుకోవడం ఎలాగో వివరించాను. సాధకుని యొక్క దృష్టి అంతర్ముఖమైనప్పుడే ఆ పరాచితి తెలుస్తుంది. ఇతర సాధనల ద్వారా తెలియదు. శ్రేయమైన వాటిని మనసు ద్వారానే తెలుసుకుంటాము. అందుచేత మనసు వేద్యం కాదు. జ్ఞానానికి వేద్యానికి మధ్య, అంటే తెలుసుకున్న దానికి తెలియవలసిన దానికి మధ్య వేద్యము కానటువంటి మనసు కూడా ఉన్నది. దానిని గురించి తెలుసుకోవడానికి వేరే సాధనమంటూ ఏదీ లేదు. ఒక విషయాన్ని తెలుసుకోవడానికి ఇంకొకటి సాధనం అని ఈ రకంగా అంగీకరిస్తూ పోతే దానికి అంతము ఉండదు. అందుచేత మనస్సు స్వయం ప్రకాశం అని చెప్పాలి. అటువంటి ఇతరాన్ని ఆపేక్షించినటువంటి వేద్యరహితమైనటువంటి స్వయం ప్రకాశమైన మనస్సునే విత్తి అంటారు. విత్తి అంటే జ్ఞానమని అర్థము. ఇదే ఆత్మతత్వం. ఇది జ్ఞానస్వరూపం, వేద్యం కాదు. అది జ్ఞానమే అయినందువల్ల ఎప్పుడూ తెలిసినదే అవుతుంది. దానికన్నా వేరైన ఇతరమైనటువంటి జ్ఞాతలు లేడు. చిదాత్మ నిత్యం ప్రకాశిస్తూనే ఉంటుంది. ఒక వస్తువు అంటే కుండలో, చెట్టులో,
చూస్తున్నప్పుడు నేను లేను అని అనుకోము. అంటే నేను అనేది ఎప్పుడూ ఉంటుంది. నేను లేకపోతే నా ఆత్మస్వరూపాన్ని వివరించండి అని ఎలా అడుగుతాడు? కాబట్టి ఆత్మ అనేది శూన్యం కాదు. ఆత్మ శూన్యం అనుకుంటే దాన్ని గురించి తెలుసుకోవటం ఎలా వీలవుతుంది? పరశురాముడు ప్రశ్న: నేను అంటే సామాన్య రూపమే తెలుసు, అంతేకాని విశేష రూపము తెలియదు. అందుకే నా స్వరూపం వివరించండి గురుదేవా అన్నాడు. దత్తాత్రేయ ప్రభుల సమాధానం: నీకు తెలిసినటువంటి అతి సామాన్య రూపమే నాశనం లేని నిజమైన రూపము. దానికి ఏ విధమైన విషయము లేదు. ఇక్కడ చాలా కుండలున్నాయనుకో, అప్పుడు వాటిలో చిన్నది, పెద్దవి, ఎర్రవి, నల్లవి ఇలా అనేక రకాలుంటాయి. అయితే ఇక్కడున్నది నీ స్వరూపం ఒకటే. అందుకే దానిలో విశేషాలుండవు. ఒకవేళ విశేష రూపంగా కనిపిస్తే అది నీ స్వరూపం కాదు. అది ద్రష్ట కాదు, దృశ్యం అంతకన్నా కాదు. పరశురాముడు ప్రశ్న: కుండ, వస్త్రాలు మొదలైన వాటిని బాసకమైన సామాన్య జ్ఞానం నా స్వరూపమే కదా? దత్తప్రభులు సమాధానం: అలా ఎన్నటికీ కాదు. ఘటపటాదులను ప్రకాశింపచేసే జ్ఞానము ఘటపటాది రూపంలోనే ఉంటుంది. అందుకనే బాసకము ఉండే జ్ఞానం కూడా సామాన్యం కాదు. అది నిరూపం కాదు. అయితే కేవలం సామాన్య జ్ఞానమే నీ స్వరూపము. అటు నువ్వు ఇతరమైన ఆపేక్ష ఏది లేకుండా ప్రకాశిస్తున్నావు. సామాన్యము, విశేషము అనేవి ఒకటి లేకుండా ఇంకొకటి ఉండవు. ఆ రెండు అవినావభావంగా ఉంటాయి. అయితే ఆత్మ అనేది సామాన్య విశేషాలకు రెండింటికి అతీతమైనది. పరశురాముడు అడిగే ప్రశ్న: గురుదేవా, నేను చిద్రూపుడను అనే భావన నాకు కలగటం లేదు. ఈ దేహాన్నే నేను అనే భావమే కలుగుతుంది, ఎందుకని? దత్తప్రభుల సమాధానం: దేహము మొదలైన వాటిని సంకల్పించేటప్పుడు నీకు నేను దేహము అనే భావన కలుగుతుందో తప్ప దేహం ఆత్మగా కనిపించదు. శరీరాన్ని కాకుండా ఇతరమైన వస్తువులను చూసేటప్పుడు లేదా సంకల్పించేటప్పుడు ఘటము నేనే, పటము నేనే అనుకోవు కదా. పోని ఈ దేహము చిదాత్మకము, నాకు సంబంధించినది కాబట్టి నేనే ఈ దేహం అనుకుంటావా? అలా అయితే కనిపించే వస్తువులు కూడా ఆత్మకు సంబంధించినవే. అందుచేత అవి కూడా నీ దేహమే అనాలి కదా. అందువల్ల దృశ్యము లేనటువంటి దృక్కు మాత్రమే నువ్వు. ఈ దృక్కు అనేది ఎప్పుడు దృశ్యం కాదు. దృక్కు ఎల్లప్పుడూ స్వప్రకాశము. నువ్వు దృక్స్వరూపుడివి. దృక్కే దేశ కాలాలను బట్టి విచిత్ర రూపాలతో ప్రకాశిస్తూ ప్రతిబింబాలతో నిండిన అద్దంలాగా ఉన్నది. ఎదురుగా ఉన్న బింబాలను గనక తొలగిస్తే అద్దం స్వచ్ఛంగా శుద్ధ రూపంతో ప్రకాశిస్తుంది. ఆ శుద్ధ చితి ఉన్నదే, అదే నీ రూపము. ఒక్కసారి గనక ఆ పరాచితి దర్శనమైనట్లయితే ఆ చితిలోనే ఉన్న దేహాదులు ఇంకా స్ఫురించవు. లావు, సన్నము మొదలైన నీ ఆకారము, నీ కులము, గోత్రము ఇవేవి గుర్తుకు రావు. భ్రాంతులన్నీ నశించిపోతాయి. అజ్ఞానం కూడా నశిస్తుంది. అప్పుడు కలిగేది క్షణిక సమాధి కాదు, అది ప్రత్యభిజ్ఞ రూపమైన సవికల్ప సమాధి. పరశురామ, మోక్షమనేది ఎక్కడో లేదు. సంకల్పాలను వదిలివేసిన మరుక్షణం స్వస్వరూపం భాసిస్తుంది. మోక్షం, స్వస్వరూపం భాషించు మోక్షం. ఇక్కడ గుర్తించుకోవలసింది ఒకటే, తన స్వరూపం ఎప్పుడు ఉండేది, క్రొత్తగా పొందేది ఏది లేదు. పరశురాముడి ప్రశ్న: అలా అయితే శ్రవణము, మననము ఇవన్నీ దేనికి? దత్తప్రభుల సమాధానం: మోక్షం అనేది క్రొత్తగా మనము
పొందుతాము అనుకోవడం కేవలం అజ్ఞానము. శ్రవణం వలన, మననం వలన ఈ రకమైన అజ్ఞానం తొలగిపోతుంది. అంతవరకే వాటి పని. మోక్షమనేది స్వర్గాదుల వంటిది కాదు. స్వర్గము మొదలైనవి యజ్ఞ యాగాదుల వల్ల ప్రాప్తిస్తాయి. పుణ్యఫలం పూర్తి కాగానే యజ్ఞ యాగాదులు కూడా నశించిపోతాయి. కానీ మోక్షం అలాంటిది కాదు. అది నిత్యము సత్యమైనది, కానీ ఆత్మస్వరూపమైనది. ఆత్మస్వరూపం అపరిచ్ఛిన్నము. పరిపూర్ణమైన ఆత్మస్వరూపమే మోక్షము. ఆత్మస్వరూపంలోనే మోక్షమున్నది అనుకుంటే అది దర్పణంలోని ప్రతిబింబం వంటిదే అవుతుంది. అనగా ప్రతిబింబం దర్పణం కన్నా వేరైనది కానట్లే మోక్షం కూడా ఆత్మ కన్నా వేరైనది కాదు. చెరసాల నుంచి విముక్తుడైన వాడు అన్నప్పుడు చెరసాల అనే బంధం నశించింది అని అర్థము. అంతేకాని అంతకన్నా ఇతరమైన విముక్తి అంటూ ఏదీ లేదు. అలాగే మోక్షం అంటే బంధాలు నశించడమే, అజ్ఞానం తొలగిపోవడమే. పరశురాముడు వారి ప్రశ్న: స్వప్నంలో సత్యంగా భాషించే స్వప్న జగత్తు జాగ్రత్తావస్థలో అసత్యంగా భాషిస్తుంది అంటే స్వప్న జగత్తే ఒకసారి సత్యము, ఇంకొకసారి అసత్యము అనిపిస్తుంది. అలాగే ఆత్మ కూడా సత్యము అసత్యము రెండు కావచ్చు కదా. ఆత్మ మోక్షము ఈ రెండు కూడా అదే విధంగా ఉభయాత్మకాలు ఎందుకు కాకూడదు? దత్తప్రభుల సమాధానం: నాయనా పరశురామ, ముందుగా బాధ అనే శబ్దానికి అర్థం తెలుసుకోవాలి. బాధ అంటే అభావ జ్ఞానము. అంటే ఒక వస్తువు లేదు అనే రూపంలో ఉండేటటువంటి జ్ఞానము. ఒక వస్తువు లేదు అనే సమయంలో ఉండేటటువంటి లేదు అనే జ్ఞానంనే బాధ అంటారు. అది ఘటము, పటము లాంటిది. వస్తు జ్ఞానాన్ని నాశనం చేస్తుంది. ఇక్కడ ఉండటం లేకపోవడం అని రెండు దశలున్నాయి. అవి వేరువేరు కాలాల్లో వేరువేరు దశల్లో సంభవించవచ్చు. కాబట్టి ఘటాది వస్తు విషయంలో అది జరగవచ్చు. ఇటువంటి బాధ కలగటానికి అవకాశం ఉన్న ఘటపటాది దృశ్య ప్రపంచాన్ని అసత్యము అంటారు. అయితే ఆత్మ, నేను అనేది ఒకే కాలంలో ఏ దేశంలోనూ కూడా లేదు, ఏ దేశంలో కూడా లేను అని భాషించదు. అందువల్ల దానికి బాధ లేదు. కాబట్టి అది అసత్యం కాదు. ఆత్మ లేదా దృక్కు దీనికన్నా వేరైన జగత్తు సోహం సమాధి స్థితిలో భాషించదు. అప్పుడు జగత్తు లేదనిపిస్తుంది. అందుకని దృశ్యమైనది అంత బాధితమే, అసత్యమే అవుతుంది. ఈ విధంగా భావము అభావము రెండు రకాలుగా ఉండేవన్నీ బాధితులే. ఇవన్నీ అసత్యాలే. దేనికైతే ఆ భావన ఉండదో అది సత్యమైనది. అదే సర్వాత్మ పరిచితి. పరశురాముడు: గురుదేవా, చిన్న సందేహం. ఘటాదులో భాషించేటప్పుడు ఆత్మ భాషించదు కదా? దత్తప్రభుల సమాధానం: ప్రతిబింబాలు భాషిస్తున్నప్పుడు అద్దం కూడా భాషిస్తూనే ఉంటుంది. అసలు అద్దం అంటూ లేకపోతే ప్రతిబింబాలే ఉండవు కదా. అలాగే కుండ మొదలైన వస్తువులు భాషించే సమయంలో కూడా ఆత్మ భాషిస్తూనే ఉంటుంది. ఆత్మ కన్నా భిన్నమైనది లేదు. పూర్ణ స్వరూపం యొక్క నిరంతర స్మరణే మోక్షము. దృశ్యభావాలు ఎప్పుడైతే తొలగించబడతాయో అప్పుడే చితిపూర్ణ స్వరూపంతో ప్రకాశిస్తుంది. ప్రతిబింబాలు గనక ఉన్నట్లయితే అద్దం యొక్క రూపం పూర్తిగా కనపడదు. దృశ్యం లేకపోతే, అవిద్య ఆవరించకపోతే చితిని పరిచ్ఛేదం చేసేవి ఏవీ లేవు. కాబట్టి అది పూర్ణంగా ప్రకాశిస్తుంది. పరశురాముడు:
కాలాదులు చిత్తి చేత ప్రకాశ జ్ఞాన రూపాలవుతాయా? దత్తప్రభులు సమాధానం: చితి చేత అవి ప్రకాశింపబడవు. చితి అంటే జ్ఞానానికి విషయం కానిది ఏది ఉండదు. చితిలో వ్యాప్తమైన కాలాదులు చితికి పరిచ్ఛేదాన్ని కలిగించలేవు. సూర్యకాంతితో ప్రకాశించే వస్తువులు సూర్యునికి పరిచ్ఛేదాన్ని కలిగించలేవు. వ్యాప్తం అంటే అల్ప దేశంలో ఉండేది, వ్యాపకం అంటే అధిక దేశంలో ఉండేది. ఇక్కడ దృశ్యము వ్యాప్తము, చితి వ్యాపకము. చితికి బయట ఆవల ఉన్న వస్తువు చితికి పరిచ్ఛేదాన్ని కలిగించవచ్చు. అయితే చితికి వెలుపల చితిని ప్రకాశింపచేసేది ఏదీ లేదు. చితికి వెలుపల ఉన్న వస్తువు కూడా చితి సంబంధం లేకుండా ప్రకాశించదు. పరశురాముడు ప్రశ్న: చితి దేశకాలాలను సంపూర్ణంగా వ్యాపించదు, వాటిలో కొంత భాగాన్ని మాత్రమే వ్యాపిస్తుంది. అలాంటప్పుడు చితి వ్యాప్తం అని అంశాలు చితికి పరిచ్ఛేదాలు కావచ్చు కదా? దత్తప్రభుల సమాధానం: చితి వ్యాపించని అంశాలు ప్రకాశించవు, కాబట్టి అవి లేనట్లే. లేనివి ఏ రకంగా పరిచ్ఛేదాన్ని చేస్తాయి? కాబట్టి బహి పదార్థం కూడా చితిలో మునిగి ఉన్నట్లే. తనలో ఉన్న వస్తువులు తనకు పరిచ్ఛేదకాలు కావు. చైతన్యం కూడా చితిలోనిదే. చితిలో ఉండే ప్రపంచం చితి కన్నా భిన్నం కాదు. ఘట పటాదులన్నీ ఆకాశంలో ఉన్నట్లుగా ప్రపంచమంతా చితి రూపంలోనే ఉండి భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తుంది. చితి కన్నా బాహ్య పదార్థం ఉన్నదనుకోవడం భ్రమ మాత్రమే. ఈ వీడియోలో ఇంతే అండి. ఇది ఆత్మదర్శనము మరియు మోక్ష జ్ఞానము. ఈ వీడియో మళ్ళొచ్చే వీడియో కూడా దీని కొనసాగింపు ఉంటుంది. ఇంతవరకు వీడియోని చేసుకుని అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కోటి కృతజ్ఞతలు. దత్తార్పణం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.